ఈ ఒక్క అమ్మాయి అంతే. అవసరం లేదు. ఈ ఒక్క అమ్మాయిని ఎట్లా అంటున్నావురా నువ్వు? ఎరుపు క్లంజన ఏమన్నా? నన్ను వదిలేనా తనతో తను నిదురించే ఒడిలో. ఇట్లా ఆమె నా కోసం వచ్చింది కన్నా. ఒక్కసారి కూడా గుర్తు రాలేనా దాంతో మాట్లాడేటప్పుడు? ఇంత మంచిగా చూసుకున్నా కదా, నేను తక్కువ చేసినా చెప్పు. నాకొద్దురా, అరే నాకొద్దు. నువ్వు ఇట్లానే ఆడుకుంటావు ఇంకా లైఫ్ లో. నువ్వు తోటి అమ్మా ఇంకెన్ని చూడాల్సి వస్తుందో నేను. లైఫ్ లో నువ్వు తోటి అమ్మా ఇంకెన్ని చూడాల్సి వస్తుందో నేను. చేసిన తప్పని ప్రేమ నిన్ను నేను నమ్మడమా? నాకొద్దు. నాకు నీ ముద్దులు వద్దు, నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు, నాకు ఏమొద్దు. పిచ్చిపోగలరు అమ్మాయిలు అంటే చులకన అయిపోతున్నారు ప్రతి ఒక్కరికి. పిచ్చిపోగలరు అమ్మాయిలు అంటే చులకన అయిపోతున్నారు ప్రతి ఒక్కరికి. నాకొద్దు. పోతుంది చేయబోతుంది. నాకొద్దు, నాకొద్దు రా. అరే వద్దు. ఇంతగానో ఆడుకున్నారా? మాటలు మంచిగా మాట్లాడు. యూజ్ చేసుకున్నావు. బరబ్బర్ మాట్లాడతా. ఏం చేస్తావు? సో గైస్, మొన్నైతే వీడియో చూసారు కదా, అది ఇప్పటి వరకు ఇంకా కాంప్రమైజ్ కాలేదు. సనా చాలా బతిమలాడుతున్నా వీడియోస్ చేద్దామని. వీడియోస్కి వస్తలేదు, తినమన్నా తినట్లేదు, అసలు దగ్గరికి పోయినా పట్టించుకుంటలేదు. ఎవరో కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తుంది. కన్నా వీడియో చేద్దాం రా కన్నా 3 రోజుల నుంచి బతిమలాడుతున్నా. 3 రోజుల నుంచి వస్తలేదు. ఆ వీడియో అయితే ఎప్పుడైతే తీసినో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీడియో అప్లోడ్ అయిపోయింది, కానీ వస్తలేదు. ఏం చేయాలని అర్థమవుతలేదు. కానీ ఇప్పుడైతే ఏదో ఒకటి తేల్చేసుకుంటా. అందుకే కెమెరా పెట్టినా. మేము కూడా నేను ఏదో ఒకటి చెప్పాలని ఫిక్స్ అయిపోయినా. ఫిక్స్గా ఇప్పుడైతే అడిగేస్తా కన్నా, అది మ్యాటర్ కన్నా ఇట్లా అట్లా అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేస్తా. ఏం చేస్తా చూద్దాం. దండి ఆకన్నా ఏంటి చెప్పు. అంటే మాట్లాడకు నాతో. నువ్వు ఏడికి వస్తే ఆడికి వెళ్ళిపోతున్నావు. అసలు ఏంది? నా ఇష్టం, నువ్వు చెప్పే అవసరం లేదు. సరే ఇప్పుడు ఏమైంది చెప్పు. ఏం సంత తీసుకొచ్చినా మళ్ళీ చెప్పు. ఏం సంత తీసుకురాలి? ఏదో ఒకటి తీసుకొస్తావు కదా, చెప్పు. వినడానికి కదా ఉన్నా. ఎందుకు మాట్లాడతలేవు? అయ్యో నేను మాట్లాడా, నాకు ఇంట్రెస్ట్ లేదు. దూరం నుంచి అమ్మని కూడా చెప్పాలని తప్పే. సరే రోజు తప్పు చేస్తావు, ఈ రోజు ఏం కొత్త కాదు. పడడానికి కూడా నాకు ఏం కొత్త కాదు. కన్నా నేను చేసిన తప్పే. అవును చేసిన తప్పే అంటున్నా కదా, మళ్ళీ ఏం కావాలి? ఎందుకు మాట్లాడతలేవు? నేను మాట్లాడను. నాకొద్దు. ఇన్ని రోజులు ఆడుకున్నావు, ఇంకెన్ని రోజులు ఆడుకుంటావు? నాకొద్దు. ఇన్ని రోజులు ఆడుకున్నావు, ఇంకెన్ని రోజులు ఆడుకుంటావు? నీతో ఏం ఆడుకుంటలేవా ఇంకో అమ్మాయిని తెచ్చుకొని? ఎందుకన్నా ఇట్లా మాట్లాడుతున్నావు? నేను ఇట్లానే మాట్లాడుతున్నా. నీది తప్పే నాది తప్పే. నాదేం తప్పు చెప్పాలా? నేను లవ్ చేస్తున్నారు, నేను నమ్ముతున్నారు, నాది తప్పు. అదేం తప్పు చెప్పాలా? నేను లవ్ చేస్తున్నారు, నేను నమ్ముతున్నారు, నాది తప్పు. నాదేం తప్పు? నీదేం తప్పు? ఎవరిని తెచ్చుకొని పెట్టుకున్నారు, నీది తప్పు. ఎవరిని తెచ్చుకొని పెట్టుకోలే. ఇంకా తెచ్చుకుంటున్నావా? వీడియోలోకి తెస్తున్నా. అయితే గుద్దలు. మరి ఎట్లా ఆమె నా కోసం వచ్చింది కన్నా? అవును తెచ్చుకుంటే ఉంచుకో, నేను చెయ్యా. కన్నా నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా కన్నా. అవును అమ్మాయి అయితే సరే. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో అమ్మాయి వస్తే అమ్మాయిని కూడా తెచ్చి పెట్టుకుంటా. ఎందుకు వస్తుంది ఇంకో అమ్మాయి? నువ్వు తీసుకొస్తావు నాకు తెలుసు. ధర్మసత్రమా? అదే అనుకుంటా. మరి అందరికి చెప్తున్నావు. అవును నేను ఉంచుకుంటా, పెళ్లి చేసుకుంటా, తోపుతురుకానని పెట్టుకో. వాళ్ళకి చెప్పినమ్మా? చెప్పినావు కదా ఒక అమ్మాయికి మొన్ననే. అంత పిల్లగా మాట్లాడినావు అందరి ముంగట. ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? వీడియోలు చేయని చెప్పి నేను చెయ్యా. నాకు అవసరం లేదు, నాకు వద్దు. నాకు వీడియోలు వద్దు, నాకు నువ్వే వద్దు. కన్నా బయట పబ్లిక్ గలీజ్ అనుకుంటున్నా. జాడగా ఉంటే తప్ప నా నీడకు అర్థం లేదే అంతకంటే. సరే మళ్ళీ తప్పు చెయ్యా. ఈ ఒక్క అమ్మాయి అంతే. నమ్మలేనురా. ఈ ఒక్క అమ్మాయి అంతే. అవసరం లేదు. ఈ ఒక్క అమ్మాయిని ఎట్లా అంటున్నావురా నువ్వు? ఎరుపు క్లంజన ఏమన్నా? ఒక్క అమ్మాయిని ఎట్లా అంటున్నావురా నువ్వు? ఎరుపు క్లంజన ఏమన్నా? నన్ను వదిలేనా తనతో తను నిదురించే ఒడిలో.
అస్సలు మజాక్ చేయకు, అర్థమవుతుంది. ఎవ్వరు మజాక్ చేస్తలేదు, నేను కూడా సీరియస్ గానే మాట్లాడుతున్నా. ఒక తప్పు ఇష్టపడ్డాని ఇంత లొంగుంటున్నా నీ దగ్గర. అసలు అట్లెట్లా తీసుకుంటారు? కన్నా సారీ కన్నా, ప్లీజ్ కన్నా. సారీ, నాకు చెప్పకు, నాకు చెప్పకు. ఇగో నేను చేతులు గుద్దుకుంటా నా దగ్గర. కన్నా ప్లీజ్ కన్నా, వద్దు కన్నా, నాకు వద్దు. నాకు దండం పెట్టు, నా కాలు మొక్కు, నాకు 1,00,00,000 రూపాయలు అయినా నాకు అవసరం లేదు. ముట్టుకోకు, అనవసరంగా తన్నులు తింటావు. వద్దు పో, నాకు వద్దురా. అరే నాకు వద్దు, నువ్వు ఇట్లానే ఆడుకుంటావు. ఇంకా లైఫ్ లో నీతో ఉంటే అమ్మా ఇంకెన్ని చూడాల్సి వస్తుందో నేను. లైఫ్ లో నీతో ఉంటే అమ్మా ఇంకెన్ని చూడాల్సి వస్తుందో నేను. చేసిన తప్పని ప్రేమ నిన్ను నేను నమ్మడమా? ప్రేమనే వేసుకో, నీ ఇష్టం, నాకు అవసరం లేదు. చెప్పేది నేను కూడా చెప్పేది నువ్వు రా. అరే పట్టుకుంటే ఏమైతుంది? పట్టుకోవద్దు. ఇన్ని రోజులు నువ్వు పట్టుకొని ముద్దులు పెట్టుకొని వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెయ్యలేను ఆ వీడియోలు. నిన్ను ముట్టుకుంటా, నిన్ను ముద్దులు పెట్టుకుంటా, ఆమె వస్తుంది, ఆమెతో నేను అసలు చూడలేను. నాకు అవసరమే లేదు. నాకు వద్దు, నాకు నీ ముద్దులు వద్దు, నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు, నాకు ఏం వద్దు. నాకు వద్దు, నాకు నీ ముద్దులు వద్దు, నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు, నాకు ఏం వద్దు. వదిలేస్తుంటే మొదలవుతుంది కదా. నువ్వు చెప్పు కన్నా. అరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నన్ను ఎట్లా మోసం చేద్దాం అనుకున్నావు? అసలు నేను ఒక్కసారి కూడా నీకు గుర్తురాలేనా? అమ్మాయితో మాట్లాడినప్పుడు అమ్మాయిని తెచ్చి పెట్టుకుంటాను. అరే నేను ఏడుస్తారా? నా బతికే ఏడవడం నాకు తెలుసు. అది ఎప్పుడో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అమ్మాయికి మాట ఎట్లా ఇచ్చినావు? అమ్మాయిని ఎట్లా తీసుకొచ్చి నా పక్కన పెడదాం అనుకున్నావు? ఒక్కసారి కూడా గుర్తురాలేనా? దాంతో మాట్లాడేటప్పుడు ఇంత మంచిగా చూసుకున్నా కదా, నేను తక్కువ చేసినా చెప్పు. ఇంత మంచిగా చూసుకున్నా కదా, నేను తక్కువ చేసినా చెప్పు. అరే వద్దురా, నా లైఫ్ తో ఇంతగానో ఆడుకున్నావురా. నా లైఫ్ తో ఇంతగానో ఆడుకున్నావురా. నాకు అసలు అవసరం కూడా లేదురా. జరుగురా, నీ గురించి రోజు ఏడుస్తున్నా చూడు. నా చెప్పు తీసుకో, నేను కొట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వదిలనుతోంది గాయమే కన్నీటి జ్ఞాపకమే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరితో మాట్లాడాలన్నా నేను ఫస్ట్ నీ గురించి ఆలోచించే మాట్లాడతానని తెలుసా? ఎవరితోటైనా, మన పిల్లలైనా సరే. అయినా నువ్వు అట్లెట్లా రా చెప్పు. ఇంకా నా ముంగట్ని వీడియోలో కూడా అంటున్నావు తెచ్చి పెట్టుకుంటా ఏమవుతుంది అని. వీడియోలో కూడా అంటున్నావు తెచ్చి పెట్టుకుంటా ఏమవుతుంది అని. అంటే అంత పిచ్చి పుద్దని తిరిగి అనిపిస్తున్నానా నీకు? చెప్పు, నాకు అవసరం లేదురా. నన్ను వద్దేరా, నేను వెళ్ళిపోతాను. నాకు వద్దు. ఆమెను తెచ్చి ఉంచుకో నువ్వే. ఒక లవర్ కూడా గుర్తు రాదురా బాబు ఇంకో అమ్మాయి దొరికిన తర్వాత. ఒక లవర్ కూడా గుర్తు రాదురా బాబు ఇంకో అమ్మాయి దొరికిన తర్వాత. సరే ఆమెనే తెచ్చి పెట్టుకుంటా, కానీ వీడియోస్ చెయ్యి. నేను చెయ్యా. నువ్వు అట్లెట్లా అంటున్నావు మళ్ళీ ఆమెనే తెచ్చి పెట్టుకుంటా అని? చెప్పు నాకు. మరి నువ్వు చెప్పంగా నువ్వు వింటలేవు. అవును, ఎట్లా వింటారా? ఒక అమ్మాయి ఎట్లా అర్థం చేసుకుంటుంది? నువ్వు అర్థం చేసుకుంటావు అదే ప్లేస్లో ఉంటే. సో నీ అసంటోడి కోసం నేను ఏడవడమే తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసిందే. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు, నవ్వు. నీ లెక్క రాదు నాకు దొంగపుక్ ప్రేమలు, దొంగపుక్ నవ్వులు, అర్థమైందా? నీ లెక్క రాదు నాకు దొంగపుక్ ప్రేమలు, దొంగపుక్ నవ్వులు, అర్థమైందా? మాకు రావు. మాకేం వస్తాయి? అన్ని అబద్ధాలు ఏడుస్తాం కదా అందరం. మనుషులనే తెలుస్తాయి. ఇంకొకరిని తెచ్చి పెట్టుకున్నాం. ఒక్కటి అమ్మా ఇవరకు ఒక 200 సార్లు అన్నావు వచ్చి ఇలా పొద్దున నుంచి. నాకు ప్రేమ ఉండదా మరి? నేను పిచ్చిదాన్నా ఏమన్నా ప్రతిసారి నీకోసం ఏడవడానికి? ఏమనుకుంటున్నావు నా గురించి? ఇంకా 100 మందిని తెచ్చి పెట్టుకుని గమ్మున కూర్చోాలా అయింది నేను? ఏమనుకుంటున్నావు నా గురించి? ఇంకా 100 మందిని తెచ్చి పెట్టుకుని గమ్మున కూర్చోాలా అయింది నేను? ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. అయిపోయింది అరుసుడు. అరుస్తా బరాబర్ అరుస్తా. ఏమైనా వేస్తావా? నీ ముంగట ఏడుస్తే బాగా చురుకాని అయిపోతున్నాను ప్రతిసారి. పో, వెళ్ళిపో, ఉంటా పో ప్రశాంతంగా దిగాను మీ నుంచి. నాకు ఇదే ఫస్ట్ ఎప్పుడో తెలిస్తే అప్పుడు వదిలేసి ప్రశాంతంగా ఉండేదాన్నేమో. అసలు ఒక్కసారి గుర్తురాదా? మాటలు మంచిగా మాట్లాడు. యూజ్ చేసుకున్నావు మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఏం చేస్తావు?
పిచ్చిపూకలు అమ్మాయిలు అంటే చులకన అయిపోతున్నారు ప్రతి ఒక్కరికి. పిచ్చిపూకలు అమ్మాయిలు అంటే చులకన అయిపోతున్నారు ప్రతి ఒక్కరికి. ఇంకా కెమెరా పెడుతుంది చూడు, అది హైలైట్ చూడండి. నాకేం వచ్చింది. సారీ అవసరం లేదు. నేనే సారీ అమ్మాయి వస్తుంది, నేనే మొక్కుతాను. నువ్వు ఉండాలి మమ్మ. నేనెందుకుంటా? నేను ఆమెతో నేనెందుకుంటా? అమ్మాయి వస్తుందంట. అమ్మాయి ఇంతసేపు వేసింది కాక మళ్ళీ అమ్మాయి వస్తుందని సిగ్గు లేకుండా చెప్తున్నా చూడు. రే ఇగో నీకు దానిపైన మనసు ఉంటే దానితోటే ఉండరా. చెప్పకుండా ఎట్లా చేయాలి మరి? నాకు చెప్పి చేసిన అవసరం నేను ఇంట్లో హోప్ ఇస్తున్నా అని చెప్పి. నువ్వు రాకముందని చెప్తున్నా కదా. నేను రాకముందు అయితే నేను వచ్చిన తర్వాత చెప్పాలి కదా. ఇప్పుడు సడన్ గా అమ్మాయి వస్తుందంటే నువ్వు ఎట్లా చెప్తావు నాకు? నేను మరి ఎట్లా ఎప్పుడు చెప్పాలి? నాకు తెలిసినాక వెంటనే వాళ్ళందరికి చెప్పినా. నీకు తెలిసిన తర్వాత వెంటనే చెప్పినా నేను నమ్ముతా. కానీ సరే తెచ్చి పెట్టుకో, నాకు అవసరం లేదు. నేను వీడియోలు చేయాలి, నేను ఇట్లనే సఫర్ అయితే నువ్వు నన్ను పట్టించుకోకు అంతే. ఎందుకు పట్టించుకోవద్దు? ఎందుకు పట్టించుకుంటావు? నా లవరా? అవును. కాదు, నాకైతే కాదు. నీకేమో ఉంచుకో. నాకు సైకిల్ వేస్తుంది తెలుసా? సైకిల్ వేస్తే సైకిల్ తినిపించుకో. ఇట్లనే మాట్లాడతా. నీ ముంగట ఏడిచిన చేతులు వద్దుకున్నా నువ్వేం చేయలేవు. అమ్మాయిని తెచ్చి పెట్టుకుంటా అని అంటావు బరాబర్. సరే నాకు రేపటిదాకా అమ్మాయి వచ్చేదాకుండా అమ్మాయి మాట్లాడి వెళ్ళిపోను. సరే సాయంత్రం రిషన్ వస్తుండు. రిషన్తో మాట్లాడి నేను వెళ్ళిపోతా. నాకు వద్దు. నేను నీ గురించి మా ఫ్యామిలీని వదిలేసుకొని వచ్చిన కూడా నా తప్పు. నాకు వద్దు, నాకు వద్దే వద్దు. నేను మీ మమ్మీతో కూడా మాట్లాడుతాను ఎవరు ఉంటే. నాకు అవసరం కూడా లేదు. నాకు ఎవ్వరు లేరు కూడా. నా గురించి ఏడవలసిన, నా గురించి నాకు ఉండాల్సిన అవసరం లేదు. అరే నేను నీ గురించి ఏడుస్తున్నా చెప్పి నీకు రాసి ఇస్తున్నాను ఏమన్నా అంటున్నా. నా ఇష్టం. నాకు తినకపోతే అయితే నేను తినను, ఏడవను. అవును రబ్బర్ నీ గురించే ఏడుస్తున్నా, నీ గురించే తింటలేను, నీ గురించే ఇట్లా అయిపోతున్నా. ఇప్పుడు నీ గురించే చచ్చిపోతా. బతుకే బరువైపోగా మిగిలున్న ఒంటరి శిలగా మన బాసల ఊసులు అన్నీ నీ గురించే. కారణం ఏంటంటే సాయి అంతే. పోలా అయిపోయిందా? చెప్పు, పర్లేదు. ఏమన్నా ఉంటే వింటా. సరే పోతున్నా, ఉండు కన్నా. సారీ కన్నా చెప్తున్నాను. విను. ఇగో నీకు నాకు అవసరం లేదు. నీకు అమ్మాయి కావాలి, నా అబ్బాయితోటే ఉండు. చెప్పేది చెప్పేది అవసరం లేదు నాకు. నువ్వు వద్దని చెప్తున్నా కదా నేను. మాట్లాడతావు? మాట్లాడేది నేనే మాట్లాడతాను నీతో. నేను రక్షణ నా దగ్గర రావద్దు. ఎందుకు రావద్దు? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? మాటలే మాట్లాడుతున్నా. సారీ చెప్తున్నా మమ్మ. అయిపోయింది మమ్మ. సరే వద్దు, నాకు నువ్వే కావాలి. వద్దురా. ఇంతసేపు ఒకటి మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నా. సారీ మమ్మ. నీకు అర్థం కదా? ఇటు అని చెప్తున్నా. మంచి చెప్తున్నా. సారీ నాకు వద్దు. పోతుంది, చేయబోతుంది. నాకు వద్దు రా. అరే వద్దు. సో గైస్, చిన్నది నాకు అర్థమైపోయిన సిచ్యువేషన్ నా చేతిలో లేదు. ఏదన్నా ఆమెనే డిసైడ్ కావాలి. నేను ఈ వీడియో అయిపోయాక కూడా మళ్ళీ నేను ఆమెను కూర్చొని మాట్లాడతా. కానీ ఏమైతే ఏదైనా సరే రేపు అమ్మాయిని పిలిపించి అమ్మాయితో కూడా క్లారిఫై, ఈమెతోనే చేపిస్తా. ఈ అమ్మాయి వీళ్ళిద్దరిని కూర్చొని మాట్లాడతా. ఎందుకో నాకు నేనైనా నచ్చుతలేను. సో గైస్,